ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ఏ విషయము గురించి చింతిస్తున్నావు? మన రెండో పాయింట్, ఏ విషయము గురించి చింతిస్తున్నావు? ఈరోజు నువ్వు గదిలో కూర్చున్నావే, ప్రసంగం వింటూ నీ ఆలోచనలు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాయే. గదిలో కూర్చొని ప్రసంగం వింటున్నప్పుడు నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుందే, నీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయే. గదిలోనే ఉన్నావు, ఐఫోన్ ముందలే ఉన్నావు, మొబైల్ ఫోన్ నీ ముందల ఉంది, నువ్వు కూర్చొని వాక్యం వింటున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో భ్రమలో ఉన్నావు, ఏదో ఊహిస్తున్నావు. వాక్యం వినకుండా చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పేది, ఏ విషయం గురించి చింతిస్తున్నావు? నిద్ర పట్టకుండా ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నావు? ఆహారం తినకుండా ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నావు? ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రేమతో ఉండకుండా, ఐకమత్యంగా ఉండకుండా ఏ విషయం గురించి నువ్వు వేదన పడుతున్నావు? ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నావు? కొంతమంది స్త్రీలు వేకువ జామున, తెల్లవారు జామున సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి తెరవబడిన సమాధిని చూసి, డొల్లింపబడిన రాయిని చూసి, ప్రేత వస్త్రాలను చూచి ఏడుస్తున్నారు, చింతిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వేదన పడుతున్నారు. దేవదూత ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి తెలుసా? ఏంటి మీరు చింతించేది? దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? మీరు చింతించేది ఇదే కదా, ఎవరో యేసయ్య శవ శరీరాన్ని తీసుకెళ్ళిపోయారని. మీరు దీని గురించే చింతిస్తున్నారు కదా, యేసయ్య శవ శరీరాన్ని ఎక్కడో తీసుకెళ్ళి దాచిపెట్టారని, యేసయ్య శవ శరీరాన్ని ఎక్కడో పడేశారని. మీరు ఏమైతే చింతిస్తున్నారు, మీరు ఏమైతే ఆలోచిస్తున్నారు, అది 100కి 100% అబద్ధం. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ రిజన్. యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నీతో చెప్పేది, నువ్వు వాక్యం వింటుండగా ఏ విషయం గురించి చింతిస్తున్నావో, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావో, ఏ విషయం గురించి అయితే ఊహిస్తున్నావో, అవి నువ్వు భయపడే ఏది కూడా నీ ఇంటిలో జరగకుండా నా దేవుడు కాపాడుతున్నాడు. నీ శరీరానికి అది జరగదు, నీ పిల్లలకి జరగదు, నీ కుటుంబానికి జరగదు. నువ్వు ఏ విషయం గురించి చింతించి వచ్చావో. కొంతమంది స్త్రీలతో దేవదూత చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏ విషయం గురించి చింతించి వచ్చారు, బాధపడి వచ్చారు, ఆల్రెడీ నేను దాన్ని పరిష్కరించా. ఈ రోజున ఏ విషయం గురించి చింతిస్తున్నావు, దాని గురించి ఆల్రెడీ ఆయన పరిష్కరించేశాడు. ధైర్యముగా ఉండు. అందరూ ఒక సమయంలో, ఏదో ఒక సమయంలో, నువ్వు 6 నెలల పసిబిడ్డవా, 2 సంవత్సరాల బాబువా, 2 సంవత్సరాల పాపవా, 5 సంవత్సరాల బాబువా, 5 సంవత్సరాల పాపవా, ఇది నీకు వర్తించదు. కానీ నువ్వు దీర్ఘకాలం బతికిన వ్యక్తివైతే, 5 సంవత్సరాల నుండి 80-90 సంవత్సరాల వ్యక్తివి నువ్వైతే, ఈ మధ్య కాలంలో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ సిలువ అనుభవం గుండా, ముళ్ళ కిరీటం అనుభవం గుండా, మేకుల అనుభవం గుండా, నింద అనుభవం గుండా, అపహాస అనుభవం గుండా, ఏదో ఎప్పుడో ఎక్కడో మనం వెళ్ళి తీరాల్సిందే. అక్షరాల యేసయ్యలాగా నిలువకర్ర అడ్డకర్ర మీద నువ్వు ఉండకపోవచ్చు, అక్షరాల మేకులతో నీ చేతులు కాళ్ళు దించకపోవచ్చు, ముళ్ళ కిరీటం పెట్టకపోవచ్చు, నీ వస్త్రాలు తీకపోవచ్చు. అటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అటువంటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అన్నది చాలా ప్రాముఖ్యం. సిలువలో యేసు ప్రభువు వారు వేలాడుతున్నారు. ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ. ఇద్దరు శాపనార్థాలు పెడుతున్నారు, ఇద్దరు ఎగతాళి చేస్తున్నారు, ఇద్దరు విమర్శిస్తున్నారు. నోటికొచ్చిన అపహాసపు మాటలు, ఎగతాళి మాటలు ఒక్కొక్కడు నోటికొచ్చినట్టు పలుకుతున్నారు. కానీ యేసయ్య సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అన్న మాట పలకగానే ఆ ఇద్దరిలో ఉన్న ఒక దొంగ, ఏ దొంగో మనకు తెలవదు కానీ కుడివైపు దొంగ అని మనం అనుకుంటున్నాం. ఎందుకని? కుడి మనకు అలవాటు గనక. కుడివైపు దొంగ అప్పటిదాకా తిట్టినవాడు, అప్పటిదాకా తన శ్రమను చూసి ఎగతాళి చేసినవాడు, పక్కన తను కూడా ఎగతాళి చేసినవాడు, యేసయ్యను కూడా ఎగతాళి చేసినవాడు. యేసయ్య వాక్యం వినగానే తన హృదయములో ఒక మార్పు వచ్చింది, తన మనసులో ఒక మార్పు వచ్చింది. వెంటనే ఏమని చెప్పాడు తెలుసా? తండ్రి నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఆయన మాటలకు మార్పు వచ్చింది, ఆయన స్వభావానికి మార్పు వచ్చింది, తన మనస్సులో ఒక మార్పు వచ్చింది. ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఈ స్థితిలో నేనున్నా, నా స్థితి నువ్వు మార్చగలవు దేవా. కానీ ఇంకొక అతను ఆ మాట అనలా. ఈరోజు అదే దేవుడు నీతో అంటున్నాడు. శ్రమల అనుభవం గుండా వెళ్తుండగా, నీ సిలువను మోసుకొని నువ్వు వెళ్తుండగా, చెల్లి నీ సిలువను నువ్వు మోసుకొని వెళ్తుండగా, తమ్ముడు నీ సిలువను మోసుకొని వెళ్తుండగా, అమ్మ నీ సిలువను మోసుకొని వెళ్తుండగా, ఈరోజు దేవాది దేవుడు నీతో అడిగేది ఏంటి తెలుసా? నువ్వు ఎలా స్పందిస్తావు? ఇదివరకు ఎలా స్పందించావో అనవసరం, కానీ ఈ రోజున నువ్వు ఎలా స్పందిస్తావు? లేదు, ఆ కుడివైపు దొంగ సిలువ మీద ఉంటుండగానే, భయంకర వేదన అనుభవిస్తుండగానే, భయంకరమైన టార్చర్ అనుభవిస్తుండగానే ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ స్థితిని యేసయ్య మార్చగలడు, ఈ వేదన ఆయన మార్చగలడు. నరకములోనికి వెళ్లకుండా ఈ యేసయ్య నన్ను కాపాడగలడు. ఆయన రాజ్యమైన పరలోకం పరదేశంలో ఆయన తీసుకెళ్ళగలడు. ఈ రోజున నువ్వు శ్రమల అనుభవం గుండా వెళ్తుండగా, అందరిలాగా ఎగతాళి చేసి, అందరిలాగా సనుక్కొని, అందరిలాగా విమర్శించి, అందరిలాగా అలిగి, అందరిలాగా నీకిష్టమైన కార్యాలు చేయకుండా, యేసయ్యా ఎప్పటికైనా నా స్థితికి ఒక మార్పునివ్వగలవయ్యా, నా ఇంటిలో మార్పునివ్వగలవయ్యా, నా కుటుంబంలో మార్పునివ్వగలవయ్యా. ఆ వేదనలో, ఆ గందరగోళములో యేసయ్య ఆ కుడివైపు దొంగకు మార్పునిస్తే, నీకు కూడా ఆయన మార్పునివ్వగలిగిన సర్వశక్తి కలిగిన వాడు, సమర్థుడు. కొంతమంది సిలువలోనే ఉంటారు, ఇక జీవితం అంతా సిలువలోనే ఉంటారు, కిందకి దిగరు. కానీ యేసయ్య సిలువలో ఉన్నాడు, అక్కడ నుండి అతన్ని సమాధిలో ఉంచారు. కొంతమంది ఆ సిలువ అనుభవంలోనే ఉంటారు, అక్కడే ఉండిపోతారు. దేవుడి చిత్తం అది కాదు. అక్కడ నుండి యేసు ప్రభు వారిని సమాధిలో ఉంచారు. కొంతమంది ఏంటంటే ఇక సమాధిలో ఉంటే ఇక సమాధిలోనే ఉంటారు బతుకంతా. ఎవడో అన్న మాటకి ఆ సమాధిలోనే ఉంటారు, ఎవరో చేసిన కార్యానికి ఆ సమాధిలోనే ఉంటారు, ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో స్థలమున అన్న మాటకే ఆ సమాధిలోనే ఉంటారు. మా మందిరంలో ఒక అంకుల్ గారు వస్తున్నారు, మంచి వ్యాపారం చేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా వ్యాపారం అంతా నష్టమైపోయి ఐపీ పెట్టేశాడు. ప్రజలకి తన ముఖం చూపెట్టుకోలేక 3 సంవత్సరాలు తన ఇంటిలో ఉన్న గదిలోనే ఉండిపోయాడు. గది దాటి బయటికి రాలా, ఆ సమాధిలోనే ఉండిపోయాడు. కృపగల దేవుడు దర్శించి బయటికి తీసుకొచ్చాడు. మా మందిరానికి ఒక తాతగారు వస్తున్నారు, భయం, గదిలోండి బయటికి రాడు. తన భార్యని, మామగారిని రానివ్వడం, మనవల్ని రానివ్వడం, కొడుకు కోళ్ళని రానివ్వడం, కూతురు అల్లుణ్ణి రానివ్వడం, భయం. ఆ సమాధిలోనే ఉండిపోయాడు. కానీ నా యేసయ్య కృపచేత బయటికి తీసుకొచ్చాడు. సమాధి దొడ్డిలో వస్త్రహీనుడే ఒక ఆయన ఉన్నాడు, సమాధి దొడ్లోనే ఉండిపోయాడు. కానీ నా దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో దయ్యపు శక్తులు నిన్ను సమాధిలో ఉంచేసినాయా? నీ బంధువులు నువ్వు బయటికి రాకుండా సమాధిలో ఉంచేశారా? నీ మనస్సుని సాతానుగాడు సమాధిలో ఉంచేశాడా? 3వ రోజు తిరిగి లేచిన యేసయ్య నిన్ను ఆ స్థితి నుండి బయటికి తీసుకొచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆమె పేరు వెండి. అమెరికా దేశములో జన్మించింది, అమెరికా దేశములో పెరిగింది. ఆమె పేరు వెండి. వెండి అన్న సహోదరి ఆమె 22-24 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన చెప్తుంది. దేవుడు ఆమెకి మంచి సౌందర్యం ఇచ్చాడు, దేవుడు ఆమెకి మంచి విద్యను అభ్యసించడానికి సహాయం చేశాడు, మంచి తల్లిదండ్రులని ఇచ్చాడు. ఈమె జీవితం అలా ముందుకు సాగుతుండగా ఎవరో ఒక వ్యక్తి చేత, ఆమె దుష్ట ప్రభావం చేత, ఆ దెయ్యపు ఆత్మ చేత స్వాధీనమైపోయి ఆమె చెయ్యాలనుకుంటుంది, చేయలేకపోతుంది. తల్లిదండ్రులతో ఎంతో గౌరవించే ఈమె, తల్లిదండ్రులను ప్రేమించే ఈమె నాన్న మీద గట్టిగా కేకలు పెడుతుంది, అమ్మ మీద గట్టిగా కేకలు పెడుతుంది. ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. నేను ఇంట్లో ఉండను, నాన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది, అమ్మని చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది, నేను ఇంట్లో ఉండను, నేను హాస్టల్కి వెళ్ళిపోతా. పాశ్చాత్య దేశంలో మన భారతదేశంలాగా కర్ర తీసుకొని బెల్ట్లు తీసుకొని కొట్టడానికి కుదరదు. తద్వారా ఈ పాప చేసే రభస,
గందరగోళానికి ఏమి అర్థం కాక బాగుండే ఈ యవనస్తురాలు ఎలాగైపోయిందేంటి, నా కుమార్తె ఎలాగైపోయిందేంటి, నాన్న చూస్తే కోపం, అమ్మను చూస్తే కోపం, ఇంట్లో ఎవరినన్నా చూసిన కోపం. తద్వారా హాస్టల్లో ఉంచారు. హాస్టల్లో ఉన్న స్నేహితురాలందరూ సరైన వాళ్ళు కాదు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, మత్తు పానీయాలకు అలవాటు పడిన వాళ్ళు. ఇక అంతే, ఈమె డ్రగ్గిస్ట్గా మారిపోయింది, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పురుషుడితో తిరగటం ప్రారంభించింది. ఆమె శరీరం నలిగిపోతుంది, ఆమె శరీరాన్ని పాడు చేసుకుంటుంది. ఒక రోజున తన హాస్టల్ రూములో కూర్చొని ఇలాగ అనుకుంటుంది. ఏమనుకుంటుంది తెలుసా? ఎంత పవిత్రంగా బతికాను, ఎంత నిష్టగా బతికాను, సంవత్సరానికి ఒక్కొక్క పురుషుడితో తిరుగుతున్నానేంటి, ఇలాంటి జీవితం చేస్తున్నానేంటి, ఎందుకు హాస్టల్లో పెరుగుతున్నాను, ఎందుకు నేను తాగుతున్నాను, ఎందుకు నేను డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకు తాగుతున్నాను, ఎందుకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటున్నాను, ఆమెకు అర్థం కావట్లా. ఈమె బాధ తన ఫ్రెండ్స్కి చెప్తుంటే వాళ్ళకి భయం వేసి వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఇంకొక ఫ్రెండ్కి చెప్తుంటే ఆ ఫ్రెండ్ దూరం అయిపోతున్నారు. హాస్టల్ రూములో ఉన్న వాళ్ళు రూమ్మేట్స్ ఆమెతో ఉండలేకపోతున్నారు. ఏం చెప్తుంది తెలుసా? నేను గదిలో పడుకుంటుంటే ఎవరో నా మంచం కింద పడుకున్నట్టు అనిపిస్తుంది, నేను నడుస్తుంటే ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నేను కూర్చుంటుంటే ఎవరో నా పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఎవరో నాతో తాగిస్తున్నారు, ఎవరో నాతో డ్రగ్స్ ఇంజెక్ట్ చేపిస్తున్నారు, ఎవరో నాతో పురుషులతో తిరిగేటట్టు చేస్తున్నాడు. పరిశుద్ధమైన జీవితం చేయనివట్ల అనగానే ఫ్రెండ్స్ అంతా భయపడిపోతున్నారు. అమ్మ నాన్న సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సైకాట్రిస్ట్ అన్నాడు, నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందమ్మా, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో అని ఇంకొక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ కుదరట్లా. ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వస్తే నా కోపం వచ్చేస్తుంది, నేను మీతో ఉండను, హాస్టల్ రూములోనే ఉంటుంది. ఒక రోజున హాస్టల్ రూములో యేసయ్యని నమ్ముకొని బాప్టిజం తీసుకున్న ఒక ఆమె రూమ్మేట్గా అక్కడికి వచ్చింది. ఆ రూమ్మేట్కి ఇదంతా చెప్పగానే ఆమె ఏం చేసింది తెలుసా? నేను నీ కొరకు ప్రార్థన చేస్తా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా అనగానే ప్రార్థన చేయమని అడిగింది. ఆ యేసయ్యని నమ్ముకున్న ఆ క్రైస్తవ సహోదరి తన ఫ్రెండ్ యొక్క 2 చేతులు పట్టుకొని ఒక ప్రార్థన చేసింది. సిలువలో మరణించిన నా యేసయ్య, సమాధిలోండి తిరిగి లేచిన యేసయ్య, నీ పునరుద్ధాన శక్తి అన్న మాట పలికిందంతే. కొబ్బరి ఆకు, అరటి ఆకు, చెట్టు మీద ఉన్న ఆకులు గాలికి ఎలా కదిలిపోతాయో ఆ గదిలో ఉండి గటగటగటగట ఉనికిపోతుంది. ఉనికిపోతుంటే ప్రార్థన చేసిన క్రైస్తవ సహోదరికి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ అనుభవం. భయపడి గది నుండి బయటకు వచ్చేసింది. గటగటగటగటగటగట కుట్టుకొని మళ్ళా తిరిగి లేచింది. ఆ క్రైస్తవ స్నేహితురాలు అడిగింది, ఏమైంది నీకు? నువ్వు పునరుద్ధానుడైన యేసయ్య శక్తి అన్నావే, సాలి పురుగు వల కడితే ఒక వ్యక్తి ఒక్కసారి గుద్దుతే ఎలాగైతే బ్లాస్ట్ అయిపోద్దో, యేసయ్య పునరుద్ధాన శక్తి అనగానే నా హృదయములోనికి ఒక చెయ్య బ్లాస్ట్ చేసినట్లుగా అనిపించింది. నాతో పాటు కొన్ని సంవత్సరాల నుండి ఉన్న 2.5 సంవత్సరాలు ఉన్న 2 నుండి 3 సంవత్సరాలు ఉన్న దయ్యపు శక్తి బయటికి వెళ్ళడం నేను చూసా. ప్రైజ్ ద లార్డ్. ఆ వెండి అన్న సహోదరి ఈరోజు ఒక గొప్ప వ్యాపారవేత్తకి భార్యగా మారి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెని మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? నన్ను సాతానుగాడు అటువంటి సమాధిలో ఉంచాడు, కానీ నా యేసయ్య నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను ఈ వాక్యం చెప్తుండగా నిన్ను ఎటువంటి సమాధిలో ఉంచాడో నాకు తెలియదు. బతికున్న నిన్ను, నీ పాపని ఏ సమాధిలో ఉంచాడో, బతికున్న నీ బాబుని ఏ సమాధిలో ఉంచాడో, నీ భర్తని ఏ సమాధిలో ఉంచాడు, నీ అమ్మని ఏ సమాధిలో ఉంచాడు. యేసయ్య పునరుద్ధానపు శక్తి, యేసు రక్తమే చేయమనండి. యేసయ్య పునరుద్ధానపు శక్తి, ద రిజరక్షన్ పవర్. పునరుద్ధాన శక్తి అయితే యేసయ్యని సమాధి నుండి బయటికి తీసుకొచ్చిందో, నిన్ను కూడా దాంట్లో నుండి బయటికి తీసుకొచ్చిండు గాక. నజరేయుడైన యేసయ్య నామములో ఆ పేదరికపు సమాధి నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిండు గాక. ప్రైజ్ ద లార్డ్.